మార్నింగ్ లేచాము, చూసారు 8 అయినా కూడా ఎండ అసలు ఇంకా రాలేదు. సో వెళ్తూ ఉన్నాం, దారిలో ఉన్నాం అనమాట. సో ఫైనల్గా మేము తిరుమల రీచ్ అయ్యాము. లోకల్లోని ట్యాక్సీస్ ఉంటాయి అన్నమాట, మనిషికి 120 సమ్ అలా తీసుకుంటున్నారు. లేదు మనం సింగిల్ ఫ్యామిలీ వెళ్ళాలంటే 1000 రూపీస్ తీసుకుంటున్నారు. చూసుకోండి, ఎవరైనా తిరుమల వెళ్ళేవాళ్ళు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి. ఇదిగోండి మన స్టార్టింగ్లోని లొకేషన్స్ అయితే మాత్రం మ్యాడ్లా ఉన్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి. అసలు ఈ కొండలను చూడగానే అసలు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే సగం ఇక్కడి నుంచి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండని ఏదో స్విచ్ ఆఫ్ అయిపోతాయి, మనం వాటి గురించి తలుచుకోవాలన్నా కూడా రాదు. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ లొకేషన్ ఎంతమందికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి. సో ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఇది చెకింగ్ పాయింట్ అనమాట. సో మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉంది, మరేంటో తెలీదు. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము తిరుపతి, కానీ ఎప్పుడు కూడా నేను ఇంత రష్ చూడలేదు. పర్టికులర్ నవంబర్, డిసెంబర్, జాన్ టైంలో మాత్రం ఎప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఇంత రష్ ఉండదు. బట్ ఏంటో చాలా రష్ ఉంది. మాకు చెకింగ్ అయ్యే టైంకే ఒక హాఫ్ అన్ అవర్ అంతే దగ్గర 1 అవర్ దాకా టైం పట్టేసింది అనమాట, వెహికల్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి. అది సో మాకు వన్స్ చెకింగ్ అయిపోయింది, వచ్చాము. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఘాట్ స్టార్ట్ అయిందండి. అసలు సైడ్ లొకేషన్స్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి, ఎంత గ్రీనరీష్గా, అంటే కన్నులు విందంటారు చూసారా, అంత అలా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో గుళ్ళు వస్తుంటాయి, బాగుంటుంది. ఇది లైఫ్ టైమ్ అంటే ఒక మెమొరీ లాగా అనమాట. అంటే మనం ఏదైనా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా పీస్ ఆఫ్ జర్నీ ట్రావెలింగ్ అంటే ఇది మనం చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి జర్నీ అంటే ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం పైకి వెళ్ళే టైంకి ఒక 45 మినిట్స్ అలా టైం పడుతుంది అనమాట. మొత్తం లోయలు, కొండలు, చెట్లు బాగుంటుంది. అంటే లైక్ ఏదో ఒక టూర్ వెళ్తున్నట్టే ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి తెలిసి లొకేషను మనకి సైడు మొహము గరుకుమంతుడిది ఫేస్ కనిపిస్తుంది అంటారు కదా, ఆ ఫేస్ అనమాట. సో నాకు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఈవెన్ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను అది మీకు చాలా బాగా చూపిద్దాం అనుకున్నాను, సో నాకు అవ్వలేదు, ఏమనుకోకండి. సో ఫైనల్గా కొండ మీదకి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకా బిల్డింగ్స్ అనమాట. అక్కడ మన ఇది ఫ్రీ దర్శనం వాళ్ళకి విశ్రాంతి భవనాలు అంటారు చూసారా, అది ఇదనమాట. సో ఇప్పుడు ఇంకా వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇంకా అక్కడ రూమ్కి చూసుకొని ఇంకా ఫైనల్ రూమ్కి వెళ్ళాలి. ఇంకా చూడాలి రూమ్ దొరుకుతుందో లేదో, ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కొంచెం 1 డే ముందు వెళ్తాము, ఎందుకంటే సిఆర్ఓ ఆఫీస్లో మనకి దొరకవు తొందరగా రూమ్స్. ఫైనల్గా రూమ్ దొరికిందండి, కానీ మాకు ఈవినింగ్ 4కి దొరికింది. ఎందుకంటే రష్ ఏంటో చాలా ఎక్కువ ఉంది. మధ్యాహ్నం నుంచి ఆపేశారు, 1:30 నుంచి అలాగా రూమ్స్ లేవు అని చెప్పేసి అన్నారు. ఇంకా నియర్ బై కొన్ని కాటేజెస్ ఉంటాయి, మేము కాటేజ్ తీసుకున్నాం అనమాట. రూమ్ బాగుంది, కాటేజ్కి 2500 అలా తీసుకున్నారు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. కాటేజెస్ అయితే రూమ్స్ అయితే ఖాళీ అయితే లేవు. వైకుంఠ ఏకాదశి టైం నడుస్తుందంట. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. కాటేజెస్ అయితే మాత్రం మనకి 2000 నుంచి అరౌండ్ 3000, 4000 అలా కూడా ఉన్నాయి. కొండ మీద హోటల్స్ కూడా ఉన్నాయి. సో మేము ఇప్పుడు తీసుకున్నది అయితే లోకల్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాము. సో లోకల్ సత్రాలు కూడా ఉంటాయండి. సో సత్రాల్లో కూడా అసలు ఖాళీ లేవు రూమ్స్ అనేది. సో ఇది ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది గమనించగలరు. తర్వాత ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ కట్టుకి స్టార్ట్ అయ్యాము మేము. లోకల్ అంటే మాకు నియర్ బై ఉన్న దాని దగ్గర స్టార్ట్ అయ్యాము. ఎవరైనా పిల్లలతో వచ్చేవాళ్ళు ఉంటే అన్ని పిల్లలకి కవర్ అయ్యేటట్టు
రండి స్వెటర్స్ కానీ, గ్లౌజెస్ కానీ, సాక్సెస్ కానీ. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. మేము వెళ్ళిన రోజు ఫుల్ గాలి, అంటే విపరీతమైన గాలి కూడా వస్తుందన్నమాట. సో పిల్లలతో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. నియర్ బై కళ్యాణ్ కట్టకి వెళ్ళాము. కళ్యాణ్ కట్టకి వెళ్ళి ఇంకా తలనీళ్ళు అలా ఇచ్చుకొని వచ్చామన్నమాట. సో డే 1 ఇలా గడిచింది. కళ్యాణ్ కట్లో రికార్డ్ చేయనివ్వలేదు.